వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మనుషులెవ్వరూ రాలేదు. ఆ షాపుకి తాళం వేసినట్టే ఉంది. అసలు ఆ వైపుకు ఎవ్వరు వెళ్ళలేదు. కట్టుదిట్టమైన భద్రతాపరమైన తాళాలతో ఆ షాపు దుర్భేద్యంగా ఉంది. అయినా ఆ షాపులో చోరీ జరిగింది. అవును, చోరీ అంటే మామూలు చోరీ కాదు. అది ఒక నగల షాపు. ఆ షాపులో దాదాపు 10 నుండి 12 లక్షల విలువైన నగలు మాయమయ్యాయి. మనుషులెవ్వరూ రాలేదు. దొంగతనమే జరగలేదు. దొంగలు అటువైపు అస్సలు రాలేదు. చాలా స్పష్టంగా ఆ వీధిలోని సీసీ కెమెరాలన్నీ చాలా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాయి. ఆ షాపు వైపు మనుషులు రాలేదు, దొంగతనం జరగలేదు. మరి ఆ నగలు ఎలా మాయమయ్యాయి? ఎవరైనా మాంత్రిక శక్తితో ఆ నగలను లూటీ చేశారా? ఎవరైనా మాయ చేశారా? ఉన్నట్టుండి ఒక జ్యువెలరీ షాప్లో ఉన్న నగలు ఎలా మాయమవుతాయి? కానీ ఇది జరిగింది. దొంగలు రాలేదు, దొంగతనం జరగలేదు, ఆ వైపు మనుషులే రాలేదు. అయినా విలువైన నగలు చోరీ అయిపోయాయి. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజంగా నిజం. మరి దొంగ ఎవరు? సడన్గా అక్కడ ప్రత్యక్షమై నగలు తీసుకొని అక్కడి నుంచి మాయమైపోయాడా? అసలు ఆ షాపులోకి దొంగలు ఎలా ప్రవేశించారు? దొంగలు రానేలేదు అంటావు, మళ్ళీ దొంగలు అంటే నిజంగా దొంగలు రాలేదు. అయినా ఆ షాపులో దాదాపు 12 లక్షల విలువైన నగలు, వజ్రాలు పొదిగిన ఉంగరాలు అన్నీ మాయమైపోయాయి. కర్ణాటకలోని తమకూరు ప్రాంతంలో విశ్వాస్ జ్యువెలర్స్, ఇది బాగా ఫేమస్ నగల షాపు. చాలా ఆ షాపుకు అక్కడ డిమాండ్ ఉంటుంది. ఆ షాపులోనే ఈ చోరీ జరిగింది. ఆ షాపు యజమానికి ఈ నగలు ఎలా లూటీ అయ్యాయో, ఎలా చోరీ అయ్యాయో అర్థమే కాదు. ఎలా కనిపెట్టాలి దొంగల్ని అని టెన్షన్లో పడ్డాడు. సీసీ క్యామ్స్ చూస్తే అన్ని తలుపులు భద్రంగా ఉన్నాయి. తాళాలు ఎవరూ పగలగొట్టలేదు. మరి నగలు ఎలా మాయమయ్యాయంటూ అతను టెన్షన్లో పడ్డాడు. ఆ సీసీ క్యామ్స్ కాస్త జాగ్రత్తగా చూస్తే, కాస్త లోతుగా చూస్తే అసలు దొంగ దొరికిపోయాడు. అయితే అతను మనిషి మాత్రం కాదు. మనిషి కాడు, దొంగతనం మాత్రం జరిగింది. ఎస్, ఆ షాపులో విలువైన నగలను, వజ్రాలు పొదిగిన ఉంగరాలను దొంగలించింది ఎవరో తెలుసా? ఒక చిట్టెలుక. రోజు రాత్రి షాపులోనే ఉన్న కలుగులోంచి బయటికి వస్తుంది, నగల పైకి వస్తుంది, ఇష్టం వచ్చిన ఉంగరాన్ని, ఇష్టం వచ్చిన నగను లాక్కెళ్ళి తన కలుగులో దాచుకుంటుంది. సీసీ క్యామ్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది. అవును, ఆ ఎలుక ఒక ఎలుకగా మరిన్ని ఎలుకలా తెలియదు, కానీ ఎలుకలు వస్తున్నాయి, నగలు చోరీ చేస్తున్నాయి, కలుగులో దాచుకుంటున్నాయి. దొంగ ఎవరో తెలిసిపోయింది. ఆ షాపు నిర్వాహకులు వెంటనే రంగంలోకి దిగి తమ షాపులో ఎక్కడెక్కడ ఎలుకల కలుగులు ఉన్నాయో వెతికే పని పట్టారు. అనేక చోట్ల అనేక కలుగులు కనిపించాయి. ఆ కలుగులు తవ్వితే పోయిన నగలన్నీ దొరికాయి. ఎస్, ఆ నగలన్నీ భద్రంగా దాచుకున్నాయి ఆ ఎలుకలు. ఎలుకలకు బంగారంపై ఎందుకు మోజు పుట్టిందో, అవి ఎందుకు ఎత్తుకెళ్ళాయో తెలియదు, కానీ ఎలుకలే ఆ షాపులో నగలను చోరీ చేశాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.